ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ మధ్య ఎక్కువగా టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతుండడం అందరం చూస్తున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు మాట్లాడిన కొన్ని మాటలు ఈ గొడవలకి కారణం అనుకోవచ్చు. ఇన్ని రోజులు పిఠాపురంలో ఎన్ని గొడవలు జరిగినా నేడు పవన్ కళ్యాణ్ పర్యటనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతూ కనిపించడం కూటమి అభిమానులకి ఆనందాన్ని కలిగించింది. పిఠాపురంలో నేడు 100 కోట్ల రూపాయల విలువైన పనులకి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఎన్నో దశాబ్దాల నుండి పిఠాపురం ప్రజలు 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేడు ఆ బృహత్తర కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపంతో పాటు ఉప్పాడలో పలు దేవాలయాల శంకుస్థాపన కూడా చేశారు. అన్ని కార్యక్రమాలు ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగాయి. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం పిఠాపురం వర్మకు మరోసారి అవమానం జరిగింది. అంబేద్కర్ భవన్లో పవన్ కళ్యాణ్ మహిళలకి కుట్టు మిషన్స్, రైతులకి పనిముట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్మ పాల్గొనడానికి వస్తే ఆయనకు అంబేద్కర్ భవనంలో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వర్మకి పోలీసులకి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అందుకు సంబంధించి వీడియో మనం చూడొచ్చు. దాదాపుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న వర్మ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈ రోజు విడుదల చేసిన వీడియోలో కూడా అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమాల్లో వర్మ కనిపించాడు. ఈ విషయంలో టీడీపీ అభిమానులు కాస్త బాధపడ్డారు. వీఐపీలకు అనుమతి లేదంటూ వర్మని ఆపేశారు. ఇది పవన్ కళ్యాణ్ నుండి నేరుగా వచ్చిన ఆదేశమా, లేకపోతే ప్రోటోకాల్ కోసం పోలీసులే ఆపించారో? ప్రతి కార్యక్రమంలోని వర్మని తన వెంట పెట్టుకుని వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈ ఒక్క కార్యక్రమంలో ఎందుకు వద్దు అన్నాడు? ఖచ్చితంగా ఇది పోలీసులు ఆపి ఉంటారని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఒక్క విషయంలో కాస్త వర్మ అసహనం చూపించినప్పటికీ తర్వాత పవన్ కళ్యాణ్ అతనికిచ్చిన ప్రాధాన్యత వర్మ చాలా సంతోషించాడు. ముఖ్యంగా రిబ్బన్ కటింగ్ విషయంలో వర్మ మొహమాట పడుతూ చేయి దూరంగా పెట్టగా పవన్ కళ్యాణ్ అతని చేయిని దగ్గరికి లాగి పట్టుకున్నాడు. ఇలా ఎన్నో సంఘటనలు నేడు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ వర్మ కలయిక పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తల మధ్య చెలరేగిన మంటల్ని ఆర్పుతుందో లేదో చూడాలి మరి.